స్తోత్రములు 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 మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రియా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో మోకరించి, నీ సన్నిధిలో ప్రభువా భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. దేవాని దాసునిగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించండి, కనికరించండి. దేవా, మీరే బిడ్డలను దర్శించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే మీరే కార్యం జరిగించండి. దేవానికి స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకు ప్రభువా విశాలతలోనికి నడిపించండి. ప్రతి అవసరత క్రీస్తు మహిమలో మీరు తీర్చండి. దేవానికి స్తోత్రాలు. వారి అపరాధములను, దోషములను క్షమించండి. కలువరి శిలువలో కాచిన అమూల్యమైన రక్తంతో పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అందరితో సమాధానము, క్షేమము దయచేయండి. కుటుంబంలో గలిబిలి వాతావరణాన్ని తొలగించి శాంతి సమాధానం ఇచ్చి మీ కృపతో నాయన మీరు నింపి, మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మీరు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని గురువాల చుట్టూ కంచె వేయండి. వారి పనులను మీరు దీవించండి నాయన, స్తోత్రాలు. తండ్రి, వారి ఉద్యోగములను మీరు దీవించండి నాయన, స్తోత్రాలు. వారి ప్రయాణాలను మీరు దీవించండి. వారి ఇరుగు పొరుగు వారిని ప్రభువా మీరు అందరితో సమాధానం దయచేయండి. దేవానికి స్తోత్రాలు. తండ్రి, వందనాలు. వారు నాయన, వారు అనుదినము నాయన నీ ప్రార్థనలో ఎదుగునట్లు ప్రార్థన చేసేటువంటి కృపను దయచేయండి. వాక్యాన్ని ధ్యానం చేసే కృపను దయచేయండి. ప్రార్థనలోను, సహవాసంలో, రొట్టె విరుష్టలో నాయన సహవాసంలోను ఎల్లప్పుడూ నాయన ప్రభు ఆ విధంగా నా తండ్రి అపోస్తుల కార్యంలో 42వ వచనం ప్రకారం నాయన బిడ్డలు వర్ధిల్లునట్లు కృప చూపించండి, కనికరించండి. రాత్రికాల సమయంలో ఏకీవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీరే ఆత్మకార్యం జరిగించండి. మీ గాయపడిన హస్తాన్ని చాపండి. దేవా, మీ సమాధానము, శాంతి కలగజేసి దీవించి రాత్రికాల సమయంలో మీ సన్నిధి, కృప, క్షేమము, శాంతి, కరుణ మీరు దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని, ప్రతి ఆటంకాన్ని, డిస్టర్బెన్స్ దూరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.